హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బురాక్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా 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 బాగున్నాను. ముందుగా బురాక్ రెసిపీస్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీలైనంత వరకు మొక్కల్ని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. అందరికీ రమదాన్ శుభాకాంక్షలు. అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే షీర్ కుర్మాని ఇవాళ మనం తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకండి? ముందుగా షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలని తీసి పక్కన ఉంచుకుందాం. ఇది ఎంతో కమ్మగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా. ముందుగా గుప్పెడంతా సేవియాన్ని తీసుకుందాం. ఇది మనకి లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచి ఈవెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించుకొని ముందుగా పక్కనుంచుకున్న సేవియాన్ని వేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ సేవియాన్ని బాగా ఫ్రై చేసుకుందాం, మంచి కలర్ వచ్చేంత వరకు. అది ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది ఇల్లంతా. ఇప్పుడు 2.5 కప్పుల పాలు పోసుకుందాం. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుతున్నాను. మీ దగ్గర నార్మల్ మిల్క్ ఉంటే కనుక 2-3 సార్లు పొంగు వచ్చిన తర్వాత ఆ పాలను వాడుకోండి. అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన షీర్ కుర్మాకి, చిక్కదనాన్ని. ఒకసారి బాగా కలుపుకొని సేవియాన్ ఉడికేంత వరకు మరిగించుకుందాం. మూడు 4 నిమిషాల తర్వాత ఒక సేవియాన్ని పట్టుకు చూస్తే అది ఉడికింది అంటే మనం 1/2 కప్పు పంచదార వేసుకొని కరిగించుకుందాం. మీ స్వీట్నెస్ని బట్టి మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు షుగర్ అనేది. బాగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ 6-8 బాదం పప్పులు, గుప్పెడు జీడిపప్పు, 4-5 అక్రూట్ పప్పు, అదే అండి వాల్నట్స్, 6-8 పిస్తా పప్పులు వేసుకున్నాం. ఈ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఇలా పీల్ చేస్తే బాదం పప్పు పొట్టు వచ్చేస్తుంది ఈజీగా. మీరు కావాలనుకుంటే రాత్రంతా నానబెట్టుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని. మీ దగ్గర ఎండు ఖర్జూరాలున్నా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందాం. మీ దగ్గర కిస్మిస్ ఉన్నా, చిరోంజి అదే అండి సారపప్పు ఉన్నా వేసుకోవచ్చు. అవి నానబెట్టాల్సిన పని లేదు. నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగే వేసేస్తాను. మీకు కావాలనుకుంటే బాగా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా తయారు చేసుకున్న సేవియాన్ మిక్స్చర్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి, లేదంటే వదిలేయండి. చాలామంది షీర్ కుర్మాలో అచ్చగా కండెన్స్డ్ మిల్క్ వేసి చేస్తారు, కానీ కొంచెం పంచదార, కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే. ఇట్స్ డన్. ఎంత టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ. మీ ఫ్యామిలీ అందరికీ సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. చూస్తుంటేనే చాలా నోరూరుస్తుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకండి, క్విక్గా చేసేసుకొని క్విక్గా ఎంజాయ్ చేయండి.
ఇది కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. అందువలన మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో పొయ్యి ఆఫ్ చేసుకోండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి సర్వ్ చేయండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.